మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు ఈరోజు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ చారిత్రాత్మకమైన బడ్జెట్ కింద అభివర్ణించదగ్గది. ఎందుకు అనంటే కేవలం పన్నులు వేయడం, ప్రజల దగ్గర నుంచి పన్నులతో రూపేణ పన్నులు వసూలు చేసి దాన్ని అన్నిటినీ కూడా ప్రాధాన్యత లేని రంగాలకు ఖర్చు పెట్టడం, దానివల్ల దేశ అభివృద్ధిని కుంటుపడేలాగా చేయడం, గతంలో 76 సంవత్సరాలలో సాధించలేనిది ఈ ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం 3.0 పథకం కింద మొదటి బడ్జెట్ కింద పెట్టిన దాంట్లో అన్ని రంగాలలో ముఖ్యంగా రైతులు, శ్రామికులు, అలాగే పేద ధనిక వర్గాలు, మధ్యతరగతి వర్గాలకి ముఖ్యంగా అందరికీ పెద్దపీట వేయడం జరిగింది. అలాగే శాస్త్ర సాంకేతిక రంగాలకి విద్య, ఉద్యోగం, ఉపాధి కల్పన, పర్యాటక రంగం, ఆర్థిక అభివృద్ధి, అలాగే విద్య, వైద్యం, ఈ అన్ని రంగాలలో సమకాలీన సమతూకంతో కూడిన పెట్టుబడులను పెట్టేలాగా పెట్టిన పెట్టుబడికి ప్రతిదానికి జవాబుదారీతనంతో పాటు రెగ్యులేటరీ రూల్స్నన్నింటినీ తగ్గించి ప్రభుత్వం యొక్క ఆంక్షలను తగ్గించి అన్ని రిఫార్మ్స్ని తీసుకురావడం ద్వారా అన్ని రంగాలలో రిఫార్మ్స్ తీసుకురావడం ద్వారా మొత్తం చాలా సరళీకృతమైన విధానంతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా ఇన్కమ్ ట్యాక్స్లో 12 లక్షల వరకు ఆదాయ పన్ను లేదు అని ఆయన చెప్పడం ఇది ఒక పెద్ద చారిత్రాత్మకమైన విప్లవాత్మకమైన నిర్ణయం. దీనివల్ల మొత్తం ట్యాక్స్ పేయర్స్ 7.5 కోట్ల ట్యాక్స్ పేయర్స్లలో 6.5 కోట్ల మంది ట్యాక్స్ పేయర్స్కి దీనివల్ల ఉపశమనం కలిగే అవకాశం ఉంది. కాబట్టి దేశవ్యాప్తంగా సర్వత్రా కూడా అందరూ కూడా దీన్ని అభినందించి సంతోషంతో ఉన్నారు. అలాగే ట్యాక్స్ రేట్లను తగ్గించడం ఎలా చేశారో, ఇంకా పరోక్ష పన్నుల విషయంలో కూడా ఎలాంటి కొత్త పన్నులు వేయలేదు. అయినప్పటికీ కూడా గృహ నిర్మాణ రంగంలో కానీ ఇతర వాటిలలో సామాన్యుడు వాడే వస్తువుల మీద వాటిని తగ్గించాల్సిన అవసరం ఉంది. పర్యాటక రంగ అభివృద్ధిలో 125 విమానాశ్రయాలను నిర్మించడం ఎంత ప్రాముఖ్యమో, ఐఐటీలకి, ఎస్సీ ఎస్టీలకి, మహిళలకి వీళ్ళందరికీ 20 కోట్ల వరకు సెక్యూరిటీ లేని రుణాలను ఇస్తామని అనడం అభినందించదగ్గ విషయం. అట్లాగే పేద ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా డ్వాక్రా సంఘాలకి 10 లక్షల వరకు క్రెడిట్ కార్డులు ఇస్తామనడం, నిరుద్యోగ యువతకు 30,000 వరకు క్రెడిట్ కార్డులు, కిసాన్ క్రెడిట్ కార్డ్స్ కింద 5 లక్షల వరకు వాళ్ళు డబ్బు డ్రా చేసుకునే అవకాశం ఇవ్వడం, ఆరోగ్యానికి భద్రత కల్పించడం, ఇన్సూరెన్స్ రంగంలో విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించడం, ఆ ప్రీమియంని ఇక్కడే వాడడం, అలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగం, శాస్త్ర సాంకేతిక రంగం, భూ ప్రాధాన్యత రంగాలలో చాలా విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. మన తెలంగాణ విషయానికి వస్తే పర్యాటక రంగం, అలాగే ఆరోగ్య రంగం విషయంలో ఎన్నో హాస్పిటల్స్కి బయట దేశాల నుంచి మనకి హీల్ ఇండియా పథకం కింద బయట దేశం నుంచి అందరూ కూడా పేషెంట్లు వస్తే మనకి జాబ్ క్రియేషన్కి, అలాగే వరంగల్ లాంటి ప్లేసులలో ఎయిర్పోర్ట్లు రావడం వల్ల తప్పనిసరిగా పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందుతుంది. కోచ్ ఫ్యాక్టరీ, అలాగే ప్రతి ఒక్క ప్రాంతానికి అభివృద్ధి చెందే విధంగా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ఉన్నందుకు కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.